తెలంగాణ భాష, తెలంగాణ యాస పైన కొంతమంది అక్కసు ఇంకా వెళ్ళగక్కుతూనే ఉన్నారు. తెలంగాణ మాండలికం పైన మాట్లాడుతూనే ఉన్నారు. ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా పేరు ఇట్లా రివీల్ చేయగానే సోషల్ మీడియా వేదికగా వాళ్ళ లోపట ఉన్నటువంటి ఆ అక్కసును బయటపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అనే విధంగా కొన్ని కామెంట్స్ వినపడతా ఉన్నాయి. ఎస్, నిజమే. అసలు తెలంగాణ యాస భాష పైన జరుగుతున్నటువంటి యొక్క దాడిని ఎలా చూస్తారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా మాట్లాడడానికి లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, తెలంగాణ ఉద్యమకారుడు ఎంవి మల్లిక్ తేజ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అన్న. విన్నట్టున్నారు, మొత్తం నా ఇంట్రోలోనే క్లియర్గా కనబడతా ఉంది. మీరు కూడా చూసారని భావిస్తా ఉన్నా, ఏదైతే తెలుగులో డబ్బింగ్ చేస్తారని పదాలు ఏమనిపిస్తూ ఉంది తెలంగాణ భాష యాస పైన? మీరు వందలాది తెలంగాణ మాండలికంలో పాటలు రాస్తూ ఉన్నారు, తెలంగాణ భాషలో యాసలో రాస్తూ ఉన్నారు కదా, ఇలాంటి కామెంట్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంది? అసలు మొదలు బాధ అనిపిస్తుంది, తర్వాత చాలా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే ఇప్పటికి తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇంకా కూడా మన భాష మీద, యాస మీద, సంస్కృతి మీద దాడి చేస్తుంటే చూస్తూ అప్పట్లోనే పొమ్మంటే పోవేందిరా పోరావో అందరూ కూడా అట్లాంటి పాటలు ఎన్నో మాట్లాడినాం మనం. అప్పుడు సరే మన నాయకులు మనకు అప్పుడు అడ్డంగా మాట్లాడితే వాళ్ళని విమర్శించడం, తర్వాత తెలంగాణ వచ్చినాక మంచిగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం అనేటువంటి క్రమంలో మళ్ళీ కొంతమంది, అందరని కాకుండా కొంతమంది ఆ విద్వేషాన్ని మళ్ళీ చెలరేపుడు విషయం కక్కడం భాష మీద. ఇడుపు కాగితం అంటే తెలియకపోతే నువ్వు మనతో కలిసి ఉండడం ఎందుకు, వెళ్ళిపోవాలి గైడ్కి వెళ్ళి. ఇడుపు కాగితం అనే పదం పల్లెటూర్లలో నా పుట్టుకలో, నా ఎరుక కూడా చాలా వరకు ఉంది. ఇప్పుడు ఎరుక అంటే ఒక పదం అన్న. నేను మరి తెలంగాణ రాకముందు మిత్రులు ఆంధ్రులతో కొంతమందితో కలిసి నేను ఒక రూమ్లో షేర్ చేసుకునేవాడిని అప్పట్లో. ఓకే. అప్పుడు ఒక విషయం వాళ్ళు చెప్తుంటే నాకు ఎరుకే అన్నందుకు కూడా నవ్వురు చాలా మంది. ఎరుకే ఏంటి, ఎరుకే తెలుసు అని చెప్పాలి. ఎరుకే నాకు తెలిసిన భాష నేను మాట్లాడతా, నీకు తెలియని భాష నేను మాట్లాడితే తప్పట్లయితే, నీకు తెలియకపోతే నువ్వు అజ్ఞానం అవుతావు కదా. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డా. అందుకే నేను తీవ్రంగా తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అనేక పాటలు రాసి, నేను అందుకే నాకు వచ్చినటువంటి బాధతోనే నేను ఉద్యమంలో పాల్గొన్నా. సరే పాల్గొన్నాం, తెలంగాణ వచ్చింది, అందరం కలిసిమెలిసి మంచిగా బ్రతుకుతున్నాం. వాళ్ళ సినిమాలు మనం చూస్తున్నాం, మన సినిమాలు ఇప్పుడిప్పుడే విలన్లకు పెట్టేటువంటి భాష హీరోలకు పెడుతున్నారు. ఇలా తెలంగాణ పాట, తెలంగాణ మాట ఉంటేనే సక్సెస్ అవుతుంది సినిమా. ఇలా అది ఆంధ్ర వాళ్ళకు, పెద్ద వాళ్ళకు, ప్రొడ్యూసర్లకు అందరికీ కూడా అర్థమైపోయింది. ప్రజలు కూడా మనల్ని కొంత వర్గం మాత్రమే దీనిపైన విషయం కక్కుతున్నారు. ఎప్పుడు కూడా ఉద్యమం నుంచి కూడా ఒక ఉదాహరణకి అంటే ఒక 100లో ఒక 20% మంది, 30% మంది విషయం కక్కుతూ అందరినీ దాని వెనకాల నడిపిస్తున్నారు. ఇది రెండు ప్రాంతాల మధ్య వైరుధ్యం అనేది అసలు ఎప్పటికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక అన్నదమ్ములాగా విడిపోయినాం, ఒక్క తల్లి పుట్టిన అన్నదమ్ములా కూడా విడిపోతాం, మళ్ళీ కలిసిమెలిసి ఆపద సంపత్తికి వస్తాం, చూసుకుంటాం. ఎవరి సంపాదన అనుకుంటుంది, ఎవరి కార్యాలు వాళ్ళకు ఉంటాయి. నా ఇంట్లో పురుడు అయితే నువ్వు వస్తావు, నీ ఇంట్లో పెళ్ళి అయితే నేను వస్తాను, నా చావుకు నువ్వు వస్తావు, ఇట్లా నడుస్తుంటుంది ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య. అట్లా జరగాలనేటువంటి కోరుకున్నటువంటి మన తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు అనేక మంది అట్లనే కోరుకున్నారు. అట్లనే జరుగుతుంది అనుకున్న క్రమంలో ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మళ్ళీ తెలంగాణ భాష మీద, సంస్కృతి మీద, బతుకు మీద, మనం మాట్లాడే యాస మీద విషయం చెబుతుంటే చాలా బాధ అనిపిస్తున్నది, కోపం కూడా వస్తున్నది. మళ్ళీ కూడా మన తెలంగాణ కవులు పాటలు రాసే అవసరం మళ్ళీ వచ్చిందని అనిపిస్తుంది నాకు. గతంలో మీరు రాసినటువంటి ఆ పాటలలో ఏదో ఒక పాట తీసుకుందాం. పల్లె పల్లెల జరుగుతోంది తెలంగాణ జాతరో, రారో తమ్ముడో రణము జయ్య తమ్ముడా, రారో చెల్లెలో రణము జయ్య తమ్ముడా. పల్లె పల్లెల జరుగుతోంది తెలంగాణ జాతరో, రారో తమ్ముడో రణము జయ్య తమ్ముడా. ఇది ఒకటి రాసిన. వవ్వారే వలసవాది, వవ్వారే వలసవాది. ఇట్లా గతంలో చాలా పాటలు రాసుకుంటా ఉద్యమం చేసిన. మళ్ళీ కొత్తగా కళలు కదిలించే అవసరం ఇటు ఏర్పడుతుందా మరి తెలంగాణలో? మళ్ళీ అర్థమవుతుంది మరి ఇలా సిచ్యువేషన్ చూస్తుంటే. మామూలుగా గతంలో మీరు చెప్పారు ఇంతసేపే, ఏదో విలన్లకు కొన్ని జోక్స్ కోసం వాడేటువంటి ఆ యొక్క భాషను గతంలో హీరోకు కూడా వాడేటువంటి పరిస్థితి వచ్చినాక కూడా ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఏదో ఒక క్యారెక్టర్ను ఇన్వాల్వ్ చేస్తేనే సినిమా హిట్ అవుతుంది అనేటువంటి సిచ్యువేషన్ వచ్చిన తప్పకుండా ఒక క్యారెక్టర్ ట్రోలింగ్స్ అనుకుంటున్నారు. ఇలాంటి ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు కామెడియన్స్కి పెట్టినటువంటి, విలన్లకు పెట్టినటువంటి భాష గల స్టార్ హీరోలు కూడా మాట్లాడుతున్నారు. మహేష్ బాబు లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలకు కూడా చాలా మంది ఆంధ్ర దర్శకులే అట్లాంటి డైలాగ్స్ రాపిచ్చింది మన తెలంగాణతో, రాపించి సక్సెస్లు కొట్టినప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడితే సక్సెస్ అయింది. కాబట్టి ఇవాళ హీరోలకు పెట్టే భాష, యాస అదే కాకుండా కథ ఇతివృత్తమే, అంటే దాని మొత్తం బేసిక్ కథనే తెలంగాణ వైపు మళ్ళీ అటువంటి సందర్భం వస్తున్నప్పుడు జీర్ణించుకోలేక ఒక అసూయతో వెళ్ళగలుగుతున్నటువంటి విషయం ఇదంతా. కాబట్టి
ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆంధ్రలో కూడా అనేక సినిమాలు తీసినారు, మనం కూడా చూసినాం ఇప్పటిదాకా. అవును, చూసినాం. మన సినిమాలు కూడా మన కథలు కూడా వాళ్ళు చూడాలి. మన జీవన చిత్రము ఇంతకుముందు మన మన సంస్కృతి, మన యొక్క మన గ్రామీణ నేపథ్యం కావచ్చు, పల్లె జీవన విధానం కూడా తెలియకపోతే ఇట్లాంటి సినిమాలు చూసి నేర్చుకోండి కొంతమంది అజ్ఞానులు. అందుకోసం మన వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు అందరూ సినిమాలో చూడండి, చాలామంది సుకుమార్ ఆంధ్ర ప్రాంతం వాడు మరి అట్లాంటి. అవును అవును ఆయన ఇష్టపడి తీస్తున్నాడు. నీకేం నొప్పి అవుతుంది? ఆయన ఎందుకు ఇష్టపడ్డాడు? ఒక కళాకారుడు, ఆయన ఒక సృజనాత్మక తెలిసిన అతను. అంటే ఒక గ్రామీణ నేపథ్యం, తెలంగాణ అయితేంది, అది ఆంధ్ర అయితేంది, అది బీహార్ అయితేంది, ఇంకోటి మన దేశం అంతా ఒకటే కదా. మన సంస్కృతి అంతా కొన్ని చోట్ల కొంత చేంజ్ ఉంటుంది. పెళ్లి ఆచారం మా దాంట్లో చేంజ్ ఉంటుంది, మీ దాంట్లో చేంజ్ ఉంటుంది, మీ దాంట్లో చేంజ్ ఉంటుంది. పెళ్లి అనేది పెళ్లి బంధం, అట్లాంటి చూపించాలి. ఇడుపుగాయదం అంటే ఏంటి అసలు వీళ్ళకి అర్థం తెలియదు అని ఇప్పుడు మొత్తుకుంటారు కదా చాలా మంది అజ్ఞానులు. ఇడుపుగాయదం అంటే ఏంటిది? వెనకట ఇప్పుడు కోర్టులు అయినాయి, వెళ్తున్నారు. ఒక పిల్లగానికి లగ్గం చేసిన తర్వాత ఎవరు నచ్చకుండా కానీ అటో నలుగురు పెద్ద మనుషులు కూర్చుండి ఒక పత్రం రాస్తారు. కాగితం రాస్తారు. ఒకటి కాగితం, ఏం కాగితం? మనము అప్పిస్తే అప్పు కాగితం అవుతుంది, ఇంకోటి ఇస్తే ఒప్పందం అయితే ఒప్పంద కాగితం అవుతుంది. అది ఇడిపోతుంది కాబట్టి ఇడుపు కాగితం అవుతుంది. విడాకులు ఇట్లా రాస్తారు ఇడుపు కాగితం. అంటే అప్పుడు ఈ కోర్టు మెట్లు ఇక్కడ ఎంత లేకుండే ఊర్లలో, కాబట్టి దాన్ని ఇడుపు కాదు. అదొక సంస్కృతి. ఇప్పుడు పెళ్లి ఎంత లగ్గం అని అంటాం మన దగ్గర, తర్వాత ఇడుపు కాగితం అంటారు విడిపోయేది. నీలాగా స్టైల్గా పెళ్లి విడాకులు అని అనలే కదా, మనకు తెలుసు. కానీ మన సంస్కృతి ఉద్దేశంలో వాళ్ళు సినిమా తీస్తున్నారు. అందులో అంతా మన తెలంగాణ ప్రాంతంలో అమ్మాయి ఫోక్ సింగర్, మన ఫోక్ డాన్సర్, మన పాటలలో కూడా చాలా పాటలు చేసింది నాగదుర్గ. ఆమె ఇలా హీరోయిన్గా వస్తుంది. మన న్యూస్ రీడర్స్ కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళంతా సైడ్ యాక్టర్స్ గా, తర్వాత బన్నీ ఇలాంతా కష్టపడి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన తెలంగాణడే. ఇంత మంది కలిసి సినిమా తీస్తుంటే ఇంత విషయం అవసరం లేదు కదా. ఒక టైటిల్ గా మీరు అంత విషయం కక్కుతున్నారంటే రేపు సినిమా ఇంకా. మీరు ఒక కళాకారునిగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఖచ్చితంగా సినిమాలకు ఏదో ఒక రకమైనటువంటి మెట్లు దొరుకుతాయని అనుకున్నారు. ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాస్త తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటి ఆవిర్భవిస్తుందేమో అని అనుకున్నారు. ఈ 12-12.5 సంవత్సరాల కాలంలో దీనికి ఏమైనా మూలాలు పడ్డాయని భావిస్తూ ఉన్నారా? ఆ మూలాలు పడకనే ఇట్లాంటి కామెంట్స్ కనబడుతున్నాయి? లేదు, నాకు తెలిసి అయితే నేను కూడా సినిమా రంగంలో ఉన్నా. అడపదడప కొన్ని సినిమాలు చేస్తున్నా. నాకు కూడా ఆంధ్ర డైరెక్టర్లు, ఆంధ్ర ప్రొడ్యూసర్లు అవకాశాలు ఇచ్చారు. సినిమా ఫీల్డ్లో కళాకారుల మధ్యన మాత్రం ఇది లేదని నేను అనుకుంటా ఇప్పటికైతే. ఎందుకంటే కలిసిమెలిసి పనిచేసుకుంటారు. ఒక తెలంగాణ ప్రొడ్యూసర్ సినిమా తీస్తే, మన దిల్ రాజు గారు లాంటి వాళ్ళు తీస్తే ఆంధ్ర వాళ్ళు నటిస్తారు, ఆంధ్ర ప్రొడ్యూసర్ ఇస్తే తెలంగాణ వాళ్ళు. ఇలా నేను ఒక సినిమా చేస్తున్నా, బ్లాక్ మెయిల్ అని ఒక మ్యూజిక్ చేస్తున్నా. నిర్మాత ఆంధ్ర అతనే, డైరెక్టర్ ఆంధ్ర అతనే, డైరెక్టర్ నేను అని చెప్తున్నా. అట్లా కళాకారుల మధ్యన నాకు తెలిసి, నేను చూసినంత వరకు కళాకారుల మధ్యన లేదు. ఈ విద్వేషాలు, ఈ విషయాలు చిమ్మే వర్గం ఒకటి ఉంటుంది. ఇది చిమ్మి వీళ్ళ మెదళ్లను దీని వెనకాల నడిపిస్తారు అనేటువంటిది నేను నమ్ముతున్నాను నేను బాగా. ప్రధానంగా మీకు తెలిసినంత మేరకు ఈ విద్వేషాలతోని అటు డైరెక్టర్లకు కానివ్వండి, ఇటు ప్రొడ్యూసర్లకు కానివ్వండి, అటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానివ్వండి, ఆ సినిమాలో నటించేటువంటి వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటాం? ఇంపాక్ట్ అంటే పడుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతం భేదం వచ్చినప్పుడు, ఒక భాషా భేదం వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఒక మాట, ఇప్పుడు వాళ్ళు ఒక విషయం కక్కినారు, తెలుగులో డబ్ చేస్తారా, అసలు ఇడుపుగా తమిళ్ పేరా అది అని అన్నప్పుడు మనల్లో కూడా కోపం వచ్చి, ఇప్పుడు నేను కళాకారుని, నేను ఇంత ఆవేశం ఎందుకు వస్తుంది వాళ్ళు ఒకటి మాట్లాడితే మనం ఇట్లా చిన్న పోయి పెద్దగా గొడవలు దారికి తీసేసరికి సినిమా ఇండస్ట్రీ కూడా విచ్ఛిన్నమైనటువంటి ప్రమాదం ఉన్నది. ఇది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ వేరు, పని వేరు. మనం ఒకటే ఇక్కడ కలిసి పనిచేస్తున్నప్పుడు అన్ని కల్చర్ల మీద పనిచేయాల్సినటువంటి బాధ్యత డైరెక్టర్కి కానీ ఇంకోళ్ళకి కానీ ఆ శాఖలు అన్నింటికి ఉంటుంది. ఇందులో విచ్ఛిన్నం తీసుకొచ్చినటువంటి, అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనసున పడతలేదు, ఈ తెలంగాణ ఎందుకు ఇంత అందంగా ఉన్నది, ఎందుకు ఇంత ఈ భాష ఇవాళ సినిమాను శాసిస్తున్నది అనేటువంటి. తెలంగాణ పాట కూడా ఇలా ఒక ఫోక్ సాంగ్ పెట్టాలని అనేటువంటి చాలామంది, నా పరిధిలో నాకు కూడా చాలామంది కాల్ చేస్తారు. ఇప్పుడు నాతోటి ఇంకెంతో మంది ఉంటారు రైటర్స్. ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఏ చూసినా 100 మిలియన్ల పాటలు ఉంటాయి. వాటిని చూసి మరి ఓర్చుకుంటలేరా, అందులో వచ్చే భాష ఓర్చుకుంటలేరా? మరి ఆంధ్ర ప్రాంతం మిత్రులు చాలా మంది మన కామెంట్ ద్వారా కూడా పెడతారు. ఆ వర్గం అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కొంత వర్గం ఇది మీ విషయం చిమ్మి ఇది మా వాయిస్ అని ఆంధ్ర ప్రాంతానికి అద్దుతున్నారేమో. ఇది మళ్ళీ ఖచ్చితంగా ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర ప్రాంత ప్రజలైనా ఇప్పటికైనా గమనించాలి. అంటే కొంతమంది మేధావులు అక్కడ కూడా ఉంటారు, గమనించి ఈ భాష మీద దాడి చేయడం, విషయం చిమ్మడం అనేది బంద్ చేయాలి ఫస్ట్. ఏదైనా ఒక పాట, తెలంగాణ ఫోక్లో మీరు చాలా పాటలు రాశారు, మీ పాటతోని ఇంటర్వ్యూ చేద్దాం.
కట్ల కట్ల మిరపకాయ కాళ్ళ గుత్తులు మెరియనాయ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది ఆ బంతీసే బంతి సెలియ నీకు ఇత్తగాని నువ్వు గోరుకుంటే కొండ మీది కోతినైన సిటికెలో ఉన్నదెత్తగాని సెన్నగోడ మీనికెళ్ళి సేతులీయవే చల్ సెన్నగోడ మీదికెళ్ళి సేతులీయవే గురియవన్నె సీరగట్టి గుద్దినట్టు గోసి వెట్టి గున్న గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్న గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్న గున్నవో గునుక పూల సిన్నది ఆ బంతీసే బంతి సెలియ నీకు ఇత్తగాని నువ్వు గోరుకుంటే నా పానమైన ఇత్తగాని గడిగొయ్యల మీనికెళ్ళి సైగ చెయ్యవే గా గడిగొయ్య ఇప్పుడు ఇలా గడిగొయ్యాలని పదం వచ్చింది ఒకటి గడిగొయ్యాలంటే ఏంటని కూడా రేపు అడుగుతారు వచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు గడిగొయ్యాలంటే ఇవన్నీ తెలివే కదా గడిగొయ్యలు చిన్నగోడ గున్న గున్న గురియవన్నీ అంటే ఇవన్నీ తెలియకపోతే తెలుసుకోవాలి. నాకు చాలా మంది ఈ పాట రాసిన తర్వాత చాలా మంది ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ప్రొఫెసర్ల కాడికి వెళ్ళి ఫోన్ చేశారు, ఈ గడిగొయ్యలు ఏంటి బాబు, ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి అంటే చర్చ తెలుసుకోవడం. మనకు కూడా కొన్ని వాళ్ళ పదాలు విన్నప్పుడు మీకు కూడా ఇబ్బంది అయితే ఉంటుంది కదా, అసలు ఈ పదం ఏంది ఇదేంద్ర కొత్తగా ఉందిరా నాయన కూడా తీసేస్తే పోలా అంటారు. మనం కూడా నవ్వినాం ఎప్పుడన్నా, ఎప్పుడు నవ్వలేం కదా. ఓహో అది వాళ్ళ యొక్క సంస్కృతి అని చెప్పి మనం గౌరవించడం, వాళ్ళ భాషకు ఉన్నటువంటి వన్నే అని చెప్పి మనం దాన్ని రెస్పెక్ట్ చేసినాం. మనం మనల్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి పరస్పరం. ఇప్పుడు ఏమైనా ఎవరినైనా మన కించపర ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, దాన్ని గౌరవించినప్పుడే మన విజ్ఞానులం మనం. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ రాయలసీమ ఉంది, మరొక వైపు కోస్తాంధ్ర ఉంది, ఆంధ్ర ఉంది, కాకినాడ ఒక రకంగా ఇడిదిక్కు రాయలసీమ, కడప, కర్నూలు ఇడిదిక్కు వస్తే ఒక రకంగా అనిపిస్తుంది. దాని గురించి చెప్పాలి. వాళ్ళే నాకు కొంతమంది మిత్రులు ఉంటారు, మీరు అన్నట్టు ఆ ఏరియా మిత్రులు, ఈ ఏరియా వాడు మాట్లాడితే ఆ ఏరియా వాడు వెటకారం చేస్తాడు, ఆ ఏరియా వాడు మాట్లాడితే ఈ ఏరియా వెటకారం చేస్తాడు. అంటే మీకు ఎప్పటికీ అసూయ విషయమే తప్ప అవతలని గౌరవించే, అవతలని సంస్కృతిని గౌరవించేటువంటి ఒక కనీస బుద్ధి లేదని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే అవతలవాడి సంస్కృతిని, అవతలవాడి యొక్క ఆచారాలను రెస్పెక్ట్ చేయనప్పుడు అసలు నువ్వు అనర్హుడివే మాట్లాడడానికి నాకు అనిపిస్తుంది నాకైతే. ఓకే, థ్యాంక్ యూ. ఇది మల్లిక్ తేజ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఒక విషయం కక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, అది కొంతమంది చేస్తూ ఉన్నారు. వారి యొక్క బుద్ధిని మార్చుకోకపోతే మళ్ళీ మా కళలకు పదును చెప్పేటువంటి, మా కళలకు పని చెప్పేటువంటి అవసరం రావచ్చేమో అనేటువంటి ఆ యొక్క సందేహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ విషయం కక్కేటువంటి వాళ్ళైతే తగ్గాల్సినటువంటి సందర్భాన్ని వారు గుర్తు చేస్తున్న సందర్భం. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.